మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఆయన పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే క్రేజీ అప్డేట్ వచ్చేసింది. చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి కొత్త సినిమాకు సంబంధించి కాకా అనే టైటిల్ను అధికారికంగా ప్రకటించారు. ఇంతకాలంగా ఈ సినిమాను మెగా 158 అనే వర్కింగ్ టైటిల్తో పిలుస్తూ వచ్చారు. తాజాగా విడుదలైనటువంటి టైటిల్ గ్లింప్స్లో ఈ సినిమాకు సంబంధించి కాకా అనే టైటిల్ను ఖరారు చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. చిరంజీవి బాబీ కొల్లి దర్శకత్వంలో గతంలో వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య ఘన విజయం అందుకుంది. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్నటువంటి కొత్త సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈసారి బాబీ కొల్లి చిరంజీవిని ఇంతకుముందు చూడని విధంగా ఒక విభిన్నమైనటువంటి కొత్త పాత్రలో చూపిస్తూ ఉన్నారు. టైటిల్ గ్లింప్స్ చూస్తే అర్థమైపోతుంది. తాజాగా విడుదలైనటువంటి గ్లింప్స్లో చిరంజీవి కే సత్య అనే పేరుతో అనే పాత్రలో కనిపించనున్నారు. రావులపాలెంలోని అమ్మాజీ ఆక్వా ఇండస్ట్రీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నటువంటి ఒక సాధారణ వ్యక్తిగా సత్య పాత్రను పరిచయం చేశారు. మొదట ఆయనను చాలా సింపుల్గా చూపించినప్పటికీ ఈ పాత్ర వెనుక చాలా ఆసక్తికరమైనటువంటి గతం ఉన్నట్లు గ్లింప్స్ ద్వారా హింట్ ఇచ్చారు. గ్లింప్స్లో సత్య కుటుంబానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా కనిపించాయి. ముఖ్యంగా ఆయన కూతురుతో ఉన్నటువంటి అనుబంధాన్ని చూపించారు. ఒక సందర్భంలో స్కూటర్ తాళాలు నీటిలో పడిపోవడంతో వాటిని మ్యాగ్నెట్ సాయంతో బయటకు తీసినటువంటి ప్రయత్నం చేస్తారు మెగాస్టార్. అయితే తాళాలతో పాటు నీటిలో నుంచి తుపాకీలు కూడా బయటకు రావడంతో గ్లింప్స్లో ప్రధాన హైలైట్గా నిలిచింది. ప్రస్తుతం ఒక సాధారణ సూపర్వైజర్ అయితే అతనికి అక్కడ తుపాకీలు ఎందుకు ఉన్నాయి అనే ప్రశ్న ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసింది. అసలు సత్య గతంలో ఎవరు, అతని జీవితంలో ఏం జరిగింది, ఆ తుపాకీలు అతని గతానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనే అంశాలు మాత్రం చిత్రబృందం ఇంకా పూర్తిగా అధికారికంగా వెల్లడించలేదు. గ్లింప్స్లో మరో ఆసక్తికరమైనటువంటి అంశం చిరంజీవి మరో లుక్లో కనిపించడం. ఒకవైపు సాధారణ సూపర్వైజర్గా కనిపించినటువంటి చిరంజీవి మరోవైపు యాక్షన్ సన్నివేశాల్లో మరింత స్టైలిష్గా మాస్ లుక్లో కనిపించనున్నారు. దీంతో సినిమాలో చిరంజీవి పాత్రకు గతం వర్తమానం అనే రెండు విభిన్నమైనటువంటి షేడ్స్ ఉండే అవకాశం ఉందనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగిపోయింది. ఈ టైటిల్ గ్లింప్స్ సంగీత దర్శకుడు తమన్ అందించి బ్యాక్డ్రాప్ స్కోర్ను ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు చిరంజీవి నటించినటువంటి గ్యాంగ్ లీడర్ సినిమాలోని చిక్కు చిక్కు చెల్లం పాటకు సంబంధించినటువంటి మ్యూజిక్ను కూడా ఈ గ్లింప్స్లో ఉపయోగించారు. ఈ సినిమాలోని అనస్వర రాజన్, నివేదిత పేతురాజు తదితరులు కీలక పాత్రలో నటిస్తూ ఉన్నారు. వీరు పోషిస్తున్నటువంటి పాత్రలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు చిత్రబృందం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ సినిమాలో యాక్షన్తో పాటు కుటుంబ భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యత ఉంది అని ఈ గ్లింప్స్ చూస్తే మనకి అర్థమైపోతుంది. కాకా సినిమాను కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ వెంకట్ కె నారాయణ నిర్మిస్తూ ఉన్నారు. ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తూ ఉండగా విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ముఖ్యమైన ఒకటి అప్డేట్ ఏమిటి అంటే కాకా రిలీజ్ సినిమా 2027 జనవరి 13న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు థియేటర్లో విడుదల కానున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. దీంతో 2027 సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా నిలిచింది. అయితే చిరంజీవి పాత్రకు సంబంధించినటువంటి పూర్తి బ్యాక్డ్రాప్ స్టోరీ ఏంటి, గ్లింప్స్లో కనిపించినటువంటి తుపాకీలు వెనుక ఉన్నటువంటి కథ ఏమిటి, చిరంజీవి మరో లుక్లో కనిపించే పాత్రకు సంబంధించి సత్యతో ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనే విషయాలను మేకర్స్ ఇంకా రివీల్ చేయలేదు. కాబట్టి ఈ సినిమాపై ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రచారాలను అధికారిక సమాచారంగా భావించకుండా సినిమా నుంచి వచ్చే తదుపరి అప్డేట్స్ కోసం వేచి చూడాల్సిందే. చిరంజీవి బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్నటువంటి కాకా 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈసారి బాబీ కొల్లి మెగాస్టార్ను ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారు, సత్య వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏమిటి అనేది తెలియాలి అనంటే సినిమా విడుదల తర్వాతే తెలుస్తుంది. అయితే ఈ సినిమాపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.